వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా మీ టీవీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో స్వతంత్ర దినోత్సవ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. మున్సిపల్ ఆఫీసులో ఈ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ భృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు చేతుల మీదుగా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కాంగ్రెస్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అట్లాగే చాలా మంది నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులతోని ఈ కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి. పార్టీలకు అతీతంగా కూడా మున్సిపల్ కార్యాలయంలో చాలా పెద్ద ఎత్తున కూడా నాయకులు పాల్గొని స్వతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమాల్లో చాలా ఘనంగా జరిగాయని ఈ కార్యక్రమాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అట్లాగే ఆర్టీఓ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఎంతో చాలా ఘనంగా జరిగినాయి. పోలీస్ శాఖ వారు డిఎస్పి వెంకరెడ్డి సాయిరెడ్డి గారు, అట్లాగే సిఐ భీమ్ కుమార్ గారు, ఎస్ఐ కురుమూర్తి గారు చేతుల మీదుగా కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి ఏదైతే పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులు ఎవరైనా సరే ముందు వాళ్ళని కూర్చోబెట్టి మర్యాదపూర్వకంగా అన్ని విషయాలు తెలుసుకొని మనం ప్రజలకు అన్ని వేళల అన్ని సందర్భాలలో ఎలాంటి అవసరం వచ్చినా కూడా పోలీస్ శాఖ ముందుండాలి. అన్ని అవసరాలను ఏ సమస్య అయినా మనం సానుకూలంగా స్పందించి వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలి అన్నట్టుగా సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా మనం గమనించి ఎప్పటికప్పుడు ప్రజలకు మనం సేవలు అందించే ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్ళాలి. ఏదైతే మనకు 80 సంవత్సరాలుగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ భారతదేశంలోని మనము ముందుగా పోలీసు, ఆర్మీ, ఏదైతే వైద్య రంగము, ఇలా కొన్ని రంగాలు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో కాకుండా నిరంతరం వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలని ఇక్కడ స్థానిక డిఎస్పి వెంకరెడ్డి సాయిరెడ్డి గారు కిందున్న పోలీస్ శాఖ వారికి స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వాళ్ళకు ఒక ఆలోచన విధానాన్ని చేరవేసే కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కూడా మనము ప్రజలందరికీ నిరంతరంగా ఏ ఆపద రాకుండా ఎలాంటి అవసరాలైనా పోలీస్ శాఖ ముందుంటుంది, ముందు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండేలా అనే ఆలోచన విధానాన్ని ఆయన చెప్పే కార్యక్రమం చేశారు. తర్వాత వచ్చేసి మనకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కౌన్సిలర్స్, అట్లాగే పార్టీలకు అతీతంగా చాలా మంది కూడా నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏదైతే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏదైతే మనము పోరాడి సాధించుకున్న ఈ స్వతంత్ర దేశం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలతోనే ఈ దేశాన్ని కాపాడుకున్నాం. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో మెలగాలి, సమాజంలో మనకంటూ ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లే తరుణంలో మనం నడవాలి. ఒకసారి మనం ఏదైతే స్వతంత్ర సమర యోధులని స్మరించుకుంటూ ఈ రోజు మనం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పండుగలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అనడానికి ఈ రోజు ఇక్కడ మనకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. సో ఏదైతే కల్వకుర్తి పట్టణంలోని ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు మొత్తానికి కల్వకుర్తి పట్టణంలో జరుగుతున్న విషయాలు ఇవంటే చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.